హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాప్ 20 బెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లను ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి సిరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేయకండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆఖరి సచ్. అండ్ ఈ సిరీస్లో తమన్నా మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ సిరీస్ని ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. సో ఏంటంటే ముంబై బురారి ఏరియాలో ఒక ఫ్యామిలీలో 11 మంది ఉంటారు. వాళ్ళందరూ ఒకే రోజు ఒకేసారి ఒకేలాగా ఊరేసుకుని చనిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళ చావులకు కారణం ఏంటి అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కొన్ని భయంకరమైన ట్విస్ట్లు బయటపడతాయి. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళని ఎవరైనా చంపేశారా లేదా అనేది ఈ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్లీగా తమన్నా చేసే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. బట్ ఈ సిరీస్ చూస్తున్నంతసేపు కొంచెం భయంకరంగా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని కొంచెం లైట్ హార్టెడ్ పీపుల్స్ అయితే చూడకపోవడం బెస్ట్. అండ్ సూసైడల్ థాట్స్ ఉన్న పీపుల్స్ అయితే ఈ సిరీస్ కి చాలా దూరంగా ఉండడం చాలా బెస్ట్. సో 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ కి IMDb రేటింగ్ వచ్చేసి 5.5 ఉంది. అండ్ ఈ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. డెఫినెట్ గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి నాగేంద్రన్స్ హనీమూన్స్. ఈ సిరీస్ లో సూరజ్ వెంజరమూడు మెయిన్ లీడ్ గా చేశారు. సో ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే నాగేంద్ర చాలా లేజీ, ఎలాంటి పని పాట లేకుండా చాలా ఖాళీగా ఉంటాడు. కానీ ఒకరోజు దుబాయ్ వెళ్ళాలనుకుంటాడు. దానికి కొంత డబ్బు కావాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో అతను ఒక పెళ్లి చేసుకుంటాడు. అండ్ దాని తర్వాత ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అండ్ అదే ప్రాసెస్లో ఇలాగా మొత్తం 6 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. అసలు నాగేంద్ర ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అతను పెళ్లి చేసుకున్న అమ్మాయిల పరిస్థితి ఏంటి, చివరికి నాగేంద్ర దుబాయ్కి వెళ్ళాడా లేదా అనేది సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో డార్క్ కామెడీ ఉంటుంది. కామెడీతో పాటు కొన్ని ఆశ్చర్యపరిచే సీన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. డెఫినెట్లీ ఒక్కొక్క ఎపిసోడ్లో మాత్రం చాలా కామెడీ ఉంటుంది. అండ్ చాలా సీన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ డార్క్ కామెడీ ఉన్న సిరీస్కి టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 5.8 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రెక్కీ. ఎస్ఆర్ శివబాలాజీ అండ్ శ్రీరామ్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే తాడిపత్రి అనే ఊర్లో పొలిటికల్ ఇష్యూస్ కారణంగా మున్సిపల్ చైర్మన్ అయిన వరదరాజులు అతని కొడుకు చలపతిని ఎవరో దారుణంగా చంపేస్తారు. అసలు వాళ్ళని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, పొలిటికల్ ఇష్యూసే వీళ్ళ చావులకు కారణమా లేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని ఈ సిరీస్ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో ఎస్తర్ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. అండ్ మరీ ముఖ్యంగా రెక్కీ గ్యాంగ్లో ఒక 5 మెంబర్స్ ఉంటారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుందని చెప్పాలి. డెఫినెట్లీ ఈ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 7.1 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్పెక్టర్ రిషి. ఈ సిరీస్లో నవీన్ చంద్ర అండ్ సునైనా మెయిన్ లీడ్స్గా చేశారు. ఇదొక హారర్ డ్రామా సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే తమిళనాడులోని తమిళనాడు ఫారెస్ట్ ఏరియాలో ఒకే ప్యాటర్న్లో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని ఇన్స్పెక్టర్ రిషి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్లో కొన్ని భయంకరమైన ట్విస్ట్లు బయటపడతాయి. అసలు ఈ మిస్టరీ మర్డర్స్ మనుషులు చేస్తున్నారా లేక దయ్యం చేస్తుందా అని ఎండ్ ఎపిసోడ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మిగతా పోలీస్ ఆఫీసుల పర్ఫార్మెన్స్ కూడా చాలా డిసెంట్గా ఉంటుంది. సో ఎండ్ వరకు సిరీస్ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఈ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 7.2 IMDb రేటింగ్ కూడా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కోడ్ ఎం. అండ్ ఈ సిరీస్లో జెన్నిఫర్ వింగెట్ అండ్ తనూజ్ వీర్వాని మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఒక టెర్రర్ ఆపరేషన్లో 2 ఆర్మీ ఆఫీసర్స్ చనిపోతారు. ఆ కేసుని ఒక లేడీ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇండియన్ ఆర్మీపై ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, అసలు ఆ 2 ఆర్మీ ఆఫీసర్స్ చావులకు కారణం ఎవరు, కోడ్ ఎం అంటే అర్థం ఏంటి అని ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సీజన్ 1 ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అవుద్ది. డెఫినెట్గా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సిరీస్ కూడా. సో 2 సీజన్స్ ఉన్న ఈ సిరీస్లో టోటల్గా 16 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 7.4 IMDb రేటింగ్ కూడా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే G5 అండ్ జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కోహరా. బారుణ్ సొప్తి అండ్ హర్లిన్ సేతి అండ్ సువిందర్ పాల్ విక్కీ ఈ సిరీస్లో మెయిన్ లీడ్స్గా చేశారు. ఇదొక మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న NRI స్టిన్ తిల్లాన్ కొడుకు పాల్ తిల్లాన్ని ఎవరో దారుణంగా చంపేస్తారు. అండ్ అదే కాకుండా పాల్ తిల్లాన్ ఫ్రెండ్ కూడా ఎక్కడో మిస్ అవుతాడు. అసలు పాల్ని ఎవరు చంపారు,
పాల్ ఫ్రెండ్ ఎలా మిస్ అయ్యాడు అని ఇద్దరు పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, చివరికి మర్డర్ని పట్టుకున్నారా లేదా అని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే థ్రిల్లర్ ఫ్యాన్స్కి ఈ సిరీస్ అయితే పండగలానే ఉంటుంది. సో ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి 7.5 IMDb రేటింగ్ కూడా ఉంది. అండ్ సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అంధేకి. సూర్య శర్మ, అంచల్ సింగ్ అండ్ అయాన్ జోయా ఈ సిరీస్లో మెయిన్ లీడ్స్గా చేశారు. ఇదొక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఒక పెద్ద ఫ్యామిలీలో జరిగే భారీ పెళ్లికి కొందరు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఒక టీమ్గా వెళ్తుంది. కానీ అది క్రిమినల్ హిస్టరీ ఉన్న డేంజరస్ ఫ్యామిలీ. ఆ పెళ్లిలో పెళ్లి కొడుకు ఫాదర్ బాగా తాగి బంగ్లా నుండి వచ్చిన డాన్సర్స్లో ఒకరిని షూట్ చేసి చంపేస్తాడు. దానిని ఈ వీడియోగ్రాఫర్స్ షూట్ చేస్తారు. అది తెలిసిన ఆ ఫ్యామిలీ వీళ్ళని ఏం చేసింది, వీళ్ళు తప్పించుకున్నారా లేదా, అసలు పోలీసులు ఏం చేశారు అనేది ఈ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ సిరీస్ని అయితే అసలు మిస్ చేయకండి. సో ఈ సిరీస్లో కొంచెం బోల్డ్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. డెఫినెట్లీ ఫ్యామిలీతో అయితే చూడదగిన సిరీస్ అయితే కాదు. సో ఈ సిరీస్కి 3 సీజన్స్ ఉంటాయి. టోటల్గా 28 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 7.9 IMDb రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి వికట కవి. ఈ సిరీస్లో నరేష్ అగస్త్య అండ్ మేఘ ఆకాష్ మెయిన్ లీడ్స్గా చేశారు. ఈ సిరీస్ అంతా కూడా 1940 to 1970 పీరియడ్లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే రామకృష్ణ అంటే నరేష్ అగస్త్య ఒక డిటెక్టివ్. పోలీసులు కూడా సాల్వ్ చేయలేని ఎన్నో కేసులను ఇతను చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. అదే ప్రాసెస్లో ఒక ప్రొఫెసర్ ఈ డిటెక్టివ్ని అమరగిరి అనే ఊరికి పంపిస్తాడు. యాక్చువల్గా ఆ ఊర్లో ఏంటంటే నైట్ టైం దేవత గుట్టకు వెళ్ళిన జనాలు వాళ్ళ గతాన్ని మర్చిపోతూ ఉంటారు. సో దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి హీరో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన హీరో కూడా తన గతాన్ని మర్చిపోయాడా లేదా అనేది ఈ సిరీస్లో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నరేష్ అగస్త్య అండ్ మేఘా ఆకాష్ల పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా డీసెంట్గా కూడా ఉంటుంది. సో మ్యూజిక్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకా చాలా బాగుంటాయని చెప్పాలి ఈ సిరీస్లో. టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి IMDb రేటింగ్ వచ్చేసి 7.4 ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే G5లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి వధువు. ఈ సిరీస్లో నందు, అవికా గోర్ అండ్ అలీ రెజాలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఇందు అంటే అవికా గోర్ చాలా తెలివైన అమ్మాయి, చదువుల్లో టాపర్. సో పేరెంట్స్ చూసిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సరిగ్గా పెళ్లి రోజే పెళ్లి పెట్టెల మీద ఉండగా ఇందు పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ అబ్బాయిని ఇందు చెల్లెలు లేపుకెళ్ళిపోతుంది. అలాగా ఇందు పెళ్లి చేసుకోవాలన్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అసలు ఈ సిరీస్లో ఉమ్మెత్త ఆకు మిస్టరీ ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో ఎండు ఎపిసోడ్ వరకు అస్సలు కనిపెట్టలేం. ఇదొక ఫ్యామిలీ సిరీస్ అయినప్పటికీ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఒక మిస్టరీ ఉంటుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 6.5 IMDb రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూప్. సో ఈ సిరీస్లో కరిష్మా తన్నా, హర్మన్ బావేజా అండ్ మొహమ్మద్ జీసన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ హన్సల్ మెహతా ఈ సిరీస్ను కూడా కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. సో ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే స్పెషల్ క్రైమ్ రిపోర్టర్ జయదేవ్ సేన్ని ఎవరో ఘోరంగా కాల్చి చంపేస్తారు. కానీ ఈ కేసులో జాగృతి పాఠక్ లేడీ క్రైమ్ రిపోర్టర్ని అనుమానించి అరెస్టు చేస్తారు. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, క్రైమ్ రిపోర్టర్ జాగృతిని ఎందుకు ఇరికించారు అని సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సిరీస్లో అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్లు బోర్ కొట్టినా కానీ సిరీస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి 7.6 IMDb రేటింగ్ కూడా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అభయ్. ఈ సిరీస్లో కునాల్ కెము మెయిన్ లీడ్గా చేశారు. సో ఈ సిరీస్ అంతా కూడా ఎస్పీ అభయ్ ప్రతాప్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని తీశారు. సిరీస్లో అభయ్ చాలా కేసెస్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు అండ్ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటాడు. సో ఆ ప్రాసెస్లో అతని ఫ్యామిలీకి ఏమైంది, అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. అండ్ ఈ సిరీస్లో మెయిన్ విలన్కి ప్లస్ అభయ్కి మధ్య జరిగే సీన్లు చాలా ఘోరంగా ఉంటాయి. అండ్ కొన్ని క్రైమ్ సీన్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఈ సిరీస్ అంతా కూడా హిట్ 1 హిట్ 2 మూవీస్ లాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఈ సిరీస్ని ఒక టైం పాస్గా చూడాలనుకుంటే అస్సలు మిస్ చేయకండి. అండ్ ఈ సిరీస్లో టోటల్గా 3 సీజన్స్ ఉంటాయి అండ్ 24 ఎపిసోడ్స్ ఉంటాయి. 8.0 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ సిరీస్లో నెక్స్ట్ వన్ వచ్చేసి దయా. అండ్ ఈ సిరీస్లో JD చక్రవర్తి, ఇషారెబ్బా అండ్ రమ్య నంబిసన్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే కాకినాడ హార్బర్లో దయా ఫ్రీజర్ వ్యాన్కి డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని వైఫ్ అలివేలు ప్రెగ్నెంట్.
ఒకరోజు అతని వైఫ్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఫోన్ చేసినా పట్టించుకోకుండా డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో కిరాకి ఒప్పుకుంటాడు. కానీ ఆ వ్యాన్ని అన్లోడ్ చేసే టైంలో బాడీని చూసి షాక్ అవుతాడు. ఆ డెడ్ బాడీ ఎవరిది, ఫ్రీజర్లోకి ఎలా వచ్చింది, ఆ డెడ్ బాడీని దయ ఏం చేశాడు అని సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం డెఫినెట్గా మన బుర్ర పాడు చేస్తుందని చెప్పాలి. దయాగా జేడి చక్రవర్తి పర్ఫార్మెన్స్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో మ్యూజిక్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి 6.2 IMDb రేటింగ్ కూడా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరు ధ్రువం. ఈ సిరీస్లో నందా, అభిరామి అండ్ సెబాస్టియన్ యాంటోనీ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే విక్టర్ ఒక సిన్సియర్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్. విక్టర్ తన వైఫ్ అండ్ డాటర్తో హ్యాపీగా ఉంటాడు. కానీ ఒకరోజు తన వైఫ్తో గొడవ అవుతుంది. ఆ గొడవ తర్వాత ఈవినింగ్ వచ్చి చూస్తే తన వైఫ్ ఉండదు, ఎక్కడో మిస్ అవుతుంది. అప్పటి నుంచి విక్టర్ తన వైఫ్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలాగా 6 months అవుతుంది. అయినా సరే తన వైఫ్ దొరకదు. అండ్ అదే ప్రాసెస్లో ఒక సైకో కిల్లర్ కొంతమంది అమ్మాయిల్ని దారుణంగా చంపేస్తూ ఉంటాడు. అసలు హీరో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, చివరికి తన వైఫ్ దొరికిందా లేదా అనేది సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో సైకో కిల్లర్ చేసే దారుణమైన మర్డర్స్ ఇంకా భయంకరంగా ఉంటాయి. సో ఈ సిరీస్కి 2 seasons ఉంటాయి. టోటల్గా 19 episodes ఉంటాయి. అండ్ 7.8 IMDb రేటింగ్ కూడా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కుడి ఎడమైతే. ఈ సిరీస్లో అమలా పాల్ అండ్ రాహుల్ విజయ్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే అభి అంటే రాహుల్ విజయ్ యాక్టర్ అవ్వాలని కలలు కంటూ డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. అలాగే దుర్గా అంటే అమలాపాల్ ఒక పోలీస్ ఆఫీసర్. కానీ వీళ్ళిద్దరికీ ఒకరి కలలోకి ఒకరు రావడం జరుగుతుంది. అదే కాకుండా కలలో జరిగిన విషయాలే రియల్ లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి. అసలు వీళ్ళిద్దరూ ఒకరి కలలోకి మరొకరు ఎందుకు వస్తున్నారు, తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న ఈ సిరీస్ని డెఫినెట్లీ మీరు చూడాల్సిందే. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. సో 8 episodes ఉన్న ఈ సిరీస్కి 8.2 IMDb రేటింగ్ కూడా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్ పర్ఫెక్ట్. ఈ సిరీస్లో లావణ్య త్రిపాఠి అండ్ అభిజిత్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే లావణ్యరావు ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్. కానీ తనకి ఓసిడి. తన ఇల్లు క్లీన్గా లేకపోతే అస్సలు తట్టుకోలేదు. ఇల్లు, ఆఫీస్ ఇలా ఏదైనా క్లీన్ లేకపోతే తనే క్లీన్ చేసేస్తూ ఉంటుంది. అలాంటి ప్రాసెస్లో లాక్డౌన్ పడుతుంది. సో ఆ లాక్డౌన్లో తన ఇంటికి వచ్చే పని మనిషి రాలేనని ఇదే విషయం వేరే ఫ్లాట్స్ వాళ్ళకి చెప్పమని చెప్తుంది. అలాగా లావణ్య ఆ విషయం చెప్పడానికి హీరో ఫ్లాట్కి వెళ్తుంది. కానీ అక్కడ డర్టీనెస్ చూడలేక తనే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ హీరో మాత్రం లావణ్యనే పని మనిషి అనుకుంటాడు. అప్పటి నుండి వీళ్ళ మధ్య ఎలాంటి సీన్స్ జరిగాయి, సో తర్వాత ఏం జరగబోతుంది అనేది సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్లో ఒక్క ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేస్తే మొత్తం సిరీస్ అయ్యేదాకా అస్సలు వదిలిపెట్టరు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సిరీస్లో టోటల్గా 8 episodes ఉంటాయి. అండ్ 6.9 IMDb రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కుమారి శ్రీమతి. అండ్ ఈ సిరీస్లో నిత్య మీనన్, తిరువర్ అండ్ నిరుపమ్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే సిరి అలియా శ్రీమతి. సిరి వాళ్ళ నాన్న చిన్నప్పుడే వాళ్ళని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పటి నుండి సిరి వాళ్ళ అమ్మ, నానమ్మ, చెల్లితో కలిసి ఉంటుంది. సిరి బాగా చదువుకున్నా కూడా 13,000 రూపాయలకే జాబ్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు సిరి వాళ్ళ బాబాయ్ వాళ్ళ సొంత ఇంటిని అమ్మేయాలని చూస్తాడు. అప్పుడు సిరి ఏం చేసింది, కోర్టుల చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చింది, వాళ్ళ నాన్న తిరిగి వచ్చాడా లేదా, అండ్ ఈ సిరీస్లో తిరువీర్ అండ్ నిరుపమ్ల క్యారెక్టర్స్ ఏంటి అనేది తెలియాలంటే డెఫినెట్గా మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. అండ్ ఈ సిరీస్లో డ్రామా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా దండుగా ఉంటాయి ఈ సిరీస్ మొత్తంలో. అండ్ ఎస్పెషల్లీ లీడ్ రోల్ చేసిన నిత్య మీనన్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది డెఫినెట్లీ. అండ్ ఈ సిరీస్కి టోటల్గా 7 episodes ఉంటాయి. అండ్ 7.2 IMDb రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి లూజర్. అండ్ ఈ సిరీస్లో ప్రియదర్శి, శశాంక్ అండ్ కల్పిక గణేష్లు మెయిన్ లీడ్స్గా చేశారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సిరీస్ చాలా ఎమోషనల్గా అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బౌలర్ అవ్వాలని ఒకరు, బ్యాడ్మింటన్ అవ్వాలని ఒకరు, అండ్ ఎయిర్ రైఫిల్ షూటింగ్లో నేషనల్ ప్లేయర్ అవ్వాలని మరొకరు. ఇలా ఈ ముగ్గురి స్టోరీస్ ఈ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. టాలెంట్ ఉన్న డబ్బు లేకపోవడంతో వీళ్ళ ముగ్గురు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ఈ సిరీస్లో చాలా బాగా చూపించారు. డెఫినెట్లీ ప్రియదర్శి అండ్ శశాంక్ల పర్ఫార్మెన్స్లు పీక్స్లో ఉంటుంది. అండ్ కల్పిక గణేష్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఈ ఇన్స్పైరింగ్ సిరీస్లో 2 seasons ఉంటాయి. టోటల్గా 18 episodes ఉంటాయి. అండ్ 8.4 IMDb రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే G5లో చూసి ఎంజాయ్ చేయండి.
అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏటీఎం. ఈ సిరీస్లో విజయ్ సన్నీ, సుబ్బరాజ్ అండ్ 30 years పృథ్వీలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే జగన్, కార్తిక్, హర్ష, అభయ్ ఇలా 4 ఫ్రెండ్స్ ఉంటారు. కానీ వాళ్ళు బ్రతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. అలాగా ఆ ప్రాసెస్లో ఒకరోజు 10 కోట్ల రూపాయల వజ్రాలున్న ఒక కార్ని దొంగలిస్తారు. ఆ విషయం తెలిసి ఆ కార్ ఓనర్ వీళ్ళని చితక్ కొడతాడు. అప్పుడు జగన్ 10 రోజుల్లో 10 కోట్లు ఇస్తానని డీల్ మాట్లాడుకుంటాడు. ఆ తర్వాత జగన్ తన ఫ్రెండ్స్తో కలిసి 25 కోట్లున్న ఏటీఎంని దొంగలించడానికి ప్లాన్ చేస్తారు. ఆ ప్రాసెస్లో ఏమైంది, అసలు జగన్ అండ్ తన ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది ఈ సిరీస్లో అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ మన తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే G5లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అడాల్సెన్స్. స్టీఫెన్ గ్రాహం అండ్ ఓవెన్ కూపర్ ఈ సిరీస్లో మెయిన్ లీడ్స్గా చేశారు. లేటెస్ట్గా ఓటీటీని కుదిపి కుమ్మేసిన ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓటీటీని షేక్ చేస్తున్న ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఇంగ్లాండ్లోని ఒక స్కూల్లో ఒక అమ్మాయిని చంపేశాడని అనుమానంతో 13 ఏళ్ల కుర్రాడైన జెమీ మిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. 13 ఏళ్లకి జైలు పాలైన జెమీ కోసం వాళ్ళ నాన్న ఏం చేశాడు, అసలు జెమీయే ఆ అమ్మాయిని చంపేశాడా, పోలీసులు ఏం చేశారు అనేది ఈ సిరీస్ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్కి ఈ సిరీస్ వర్తా అంటే డెఫినెట్గా 100% వర్త్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్లో టోటల్గా 4 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 hour డ్యూరేషన్తో ఉంటుంది. అండ్ సిరీస్ కూడా ఎక్కడ బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో ఫైనల్ వన్ వచ్చేసి సేవ్ ద టైగర్స్. సో ఈ సిరీస్లో ప్రియదర్శి, అభినవ్ గోమటం అండ్ చైతన్యాలు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ సిరీస్ మన తెలుగులో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. సిరీస్లో మెయిన్ హైలైట్ కామెడీ. మెయిన్ లీడ్స్తో పాటు సుజాత గంగావాల యాక్టింగ్ కూడా ఈ సిరీస్కి తిరుగు లేకుండా చేసింది. ముగ్గురి ఫ్యామిలీల మధ్య జరిగే హిలేరియస్ మూమెంట్స్, వాళ్ళు చేసే రచ్చ ఈ సిరీస్లో చాలా బాగా చూపించారు. డెఫినెట్గా ఈ సిరీస్ని ఇప్పటివరకు చాలామంది చూసేసే ఉంటారు. బట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో కామెడీ ఉంటుంది, సో హిలేరియస్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో టోటల్గా 2 seasons ఉంటాయి అండ్ 13 episodes ఉంటాయి. అండ్ 7.9 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.